కస్టమర్లని ఆకర్షిస్తూ మార్కెట్లో లీడింగ్ ప్లేస్లో కంటిన్యూ అవ్వాలంటే కొత్తగా ట్రై చేయాలి. మరీ ముఖ్యంగా నిర్మాణ రంగంలో అయితే ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చూపించాల్సిందే. పైగా ఆర్కిటెక్చర్ అండ్ హోమ్ డిజైన్స్లో ప్రయోగాలు చేస్తేనే బయ్యర్లు ఇష్టపడుతున్నారు. ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకునే జాపనీస్ కళాత్మక నిర్మాణ శైలిని పరిచయం చేస్తుంది శ్రియాస్ లైఫ్ స్పేసెస్. తమ అల్ట్రా లగ్జరీ లివింగ్ స్పేస్ ప్రాజెక్ట్ ఇవాతో హైదరాబాద్కి జపనీస్ ఆర్కిటెక్చర్ను ఇంపోర్ట్ చేస్తోంది. గ్రాండ్ ఎంట్రీ లాబీల దగ్గర నుంచి బే విండోస్, ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అండ్ మోడర్న్ అప్రోచెస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్న ఇవా ప్రాజెక్ట్ లో విశేషాలు చాలానే ఉన్నాయి. మరి ఆర్కిటెక్చరల్ డిజైన్స్, లగ్జూరియస్ కంఫర్ట్ ను మిక్స్ చేసిన ఇవా స్కై స్క్రేపర్ ప్రాజెక్ట్ లోని స్పెషాలిటీస్ ఏంటో మీరే చూసేయండి. ఫ్యూజన్ కల్చర్కి హైదరాబాద్ పెట్టింది పేరు. వన్ ఆఫ్ ద బెస్ట్ వైబ్రెంట్ సిటీస్ ఇన్ ఇండియా. మరి అలాంటి హైదరాబాదులో నిర్మాణంలో మాత్రం రెగ్యులర్ ఆర్కిటెక్చర్ని ఎందుకు ఫాలో కావాలి? ఒకే ప్యాటర్న్లో బిల్డింగులు కట్టిస్తే కొత్తదనం ఏముంటుంది? ఏదైనా కొత్తగా ట్రై చేస్తేనే కదా కస్టమర్లకు దగ్గరయ్యేది. సరిగ్గా ఇలాగే ఆలోచించి తమ ప్రాజెక్టుల ఆర్కిటెక్చర్ డిజైన్స్ని కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటున్నాయి శ్రియాస్ లైఫ్ స్పేసెస్ మరియు మ్యాగ్నా గ్రూపులు. ఈ రెండు కంపెనీలు కలిసి హైదరాబాద్లోని మోస్ట్ ప్రామిసింగ్ లొకేషన్లో చేపట్టిన అల్ట్రా లగ్జరీ లివింగ్ స్పేసే ఇవా ప్రాజెక్ట్. పేరులాగే వావ్ అనేలా ఇవా ప్రాజెక్టుని డిజైన్ చేశారు. ఈ స్కై స్క్రాపర్తో మొట్టమొదటిసారి హైదరాబాద్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులో జపనీస్ ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. పుప్పాలగూడలోని 7+ ఎకర్స్లో నిర్మిస్తోన్న ఇవా ప్రాజెక్టుని ప్రపంచ ప్రఖ్యాత జపనీస్ ఆర్కిటెక్ట్ నికెన్ సెకి డిజైన్ చేశారు. ఇంటి నిర్మాణంలో ప్రతి అంగుళాన్ని సద్వినియోగం చేయడంతో పాటు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ప్రశాంతత కోసం ప్రకృతితో మమేకమయ్యేలా ప్లాన్ చేయడం జపనీస్ ఆర్కిటెక్చర్లో ప్రధానంగా కనిపించే అంశం. ఇవాలో ఇలాంటి అద్భుతాలు చాలానే ఉన్నాయి. 40 అంతస్తుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో 6 టవర్లలో విశాలమైన విలాసవంతమైన యూనిట్లు డిజైన్ చేయబడ్డాయి. 2290 నుంచి 4710 చదరపడుగుల విస్తీర్ణంలో 3.5, 4 and 4.5 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రానున్నాయి. ఇవా ప్రాజెక్టు నుంచి ఖాజాగూడ హిల్స్ చేరుకోవడానికి ప్రత్యేక ప్యాసేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దగ్గర నుంచే ఇండో జాపనీస్ కల్చర్ అండ్ బాండింగ్ కనిపిస్తోంది ఇవా ప్రాజెక్ట్ లో. ఇవాలో ఐ లెటర్ ఇండస్ రివర్ నుంచి తీసుకోగా వా అంటే జాపనీస్ లో సామరస్యం అని అర్థం. ఓ వైపు ఇండో జాపనీస్ ఆర్కిటెక్చర్ స్టైల్, మరోవైపు నికెన్ సెకి లాంటి ప్రఖ్యాత డిజైన్ చేస్తున్న ఇవా ప్రాజెక్ట్ లో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అన్నిటిలో జాపనీస్ మార్క్ కనిపించనుంది. స్పేస్ ను వీలైనంత ప్రయోజనకరంగా ఉపయోగించుకునేలా చేసిన పెద్ద పెద్ద బే విండోస్, టవర్స్ నుంచి క్లబ్ హౌస్ మధ్య ఏర్పాటు చేసిన హిసాషి నెట్వర్క్, పోడియం లెవెల్స్ నుంచి స్కై లైట్స్ లాంటి ప్రత్యేకతలు, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు, సౌకర్యాలు చాలానే ఉన్నాయి శ్రియాస్ ఇవాలో. నానక్రామ్గూడ సమీపంలోని పుప్పాలగూడలో కన్స్ట్రక్ట్ అవుతున్న శ్రియాస్ ఇవా ప్రాజెక్ట్ లొకేషన్ పరంగా స్ట్రాటజిక్ మూవ్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవా నుంచి కిలోమీటర్ డ్రైవ్ చేస్తే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, 4 కిలోమీటర్ల డ్రైవ్ అవేలో ఓల్డ్ ముంబై హైవేకి చేరుకోవచ్చు. రెసిడెంట్స్ కన్విన్స్ అండ్ కంఫర్ట్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అనేక ల్యాండ్ మార్క్స్ ప్రాజెక్టు చుట్టుపక్కలే ఉన్నాయి. శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్, ఓక్ రిడ్జ్, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్, కేర్, సన్షైన్, అంకుర హాస్పిటల్స్, సలార్ పురియా నాలెడ్జ్ సిటీ లాంటివి 5 నుంచి 20 నిమిషాల్లో చేరుకునేంత దూరంలో ఉన్నాయి. అరగంట దూరంలో ఐఎస్బి, రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్, హెచ్సియు, IIIT, నిఫ్ట్, జూబ్లీహిల్స్, షెరక్ పబ్లిక్ స్కూల్, కాంటినెంటల్, ఏఐజీ మెడికవర్ హాస్పిటల్స్, అపోలో హెల్త్ సిటీ మొదలైనవి ఉన్నాయి. 7 నిమిషాల వాక్తో వ్యాలీ వ్యూ పాయింట్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, లేక్ రోడ్, ఐకియా,
ఇనార్బిట్ మాల్ వంటివి 20 నిమిషాల దూరంలోనే ఉన్నాయి. రెసిడెంట్స్ ప్రతి అవసరాన్ని తీర్చేలా విలాసవంతమైన సౌకర్యాల శ్రేణిని ఆస్వాదించేలా ఉండనున్నాయి ఇవా ప్రాజెక్టులోని ఎమ్యూనిటీస్. ఫ్లోర్కి మధ్య 11 అడుగుల ఎత్తుండేలా ప్లాన్ చేశారు. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో ఆర్సీసీ వాల్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్, 20 అడుగుల ఎత్తులో ప్రతి టవర్ ఎంట్రన్స్ లాబీని లావిష్గా తీర్చిదిద్దారు. ఎమ్యూనిటీస్ విషయానికొస్తే Z+5 ఫ్లోర్స్లో ఫుల్లీ ఎక్విప్డ్ లావిష్ క్లబ్ హౌస్ నిజంగా స్పెషల్ అని చెప్పాలి. గ్రౌండ్ ఫ్లోర్లో లాంజ్, డ్రై కిచెన్, బ్యాంక్వెట్స్, ఫస్ట్ ఫ్లోర్లో గేమ్స్ లాంజ్ అండ్ రూమ్స్, రెస్టారెంట్, సెకండ్ ఫ్లోర్ లాంజ్, యోగా రూమ్, మల్టీపర్పస్ రూమ్, జిమ్, థర్డ్ ఫ్లోర్లో 8 గెస్ట్ రూమ్లు, ఫోర్త్ ఫ్లోర్లో 2 బ్యాడ్మింటన్ కోర్ట్లు, స్క్వాష్ కోర్ట్, లాంజ్ రిసెప్షన్, ఫిఫ్త్ ఫ్లోర్లో టెర్రస్ స్విమ్మింగ్ పూల్తో సహా ప్రతి ఫ్లోర్లో ఎన్నో సదుపాయాలున్నాయి. 70% ఓపెన్ స్పేస్, 5 లెవెల్ పార్కింగ్, ల్యాండ్స్కేప్ ఫ్లవర్ గార్డెన్స్, రిక్రియేషన్ రూమ్స్, ఇండోర్ ఎంటర్టైన్మెంట్ ఏరియా, అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరేనా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కెఫే విత్ డైనింగ్ ఏరియా, పార్టీ హాల్, సీనియర్ సిటిజన్ ఏరియా, రూఫ్ టాప్ గార్డెన్, ఇన్ఫినిటీ పూల్, కోవర్కింగ్ స్పేస్, పెట్ ఫ్రెండ్లీ ఏరియాస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్తో సహా ఎన్నో అమ్యూనిటీస్లున్నాయి ఇవాలో.